హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ భాస్పతి సారికి సాష్టాంగ వందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నా. ఎంతో చక్కగా మనం ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఈ రోజు మనతో నాగశ్రీ మేడం గారు నర్సాపూర్ నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్. మేడం ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించబోయే ఒక టాపిక్ పిరమిడ్ ఫిలాసఫీ. ఆ పిరమిడ్ ఫిలాసఫీస్ ఏవైతే పత్రి సార్ మనకు అందించారో ఆ ధర్మాల గురించి అదంతా కూడా చక్కటి జ్ఞానాన్ని మనం ఈరోజు మేడం ద్వారా తెలుసుకున్నాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈ చల్లని వేళ మీతో నాలుగు మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానంలో ఉండి ధ్యానాన్ని ఆచరిస్తూ ధ్యాన సాధన చేస్తూ ఆనందమైన జీవితానికి మెట్లేసిన దారి చూపినటువంటి గురువు గారైన బ్రహ్మ ఋషి పితామహ పత్రి సార్కి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి అర్పించుకుంటూ గురు మాతృ పితా गुरु बंधु सखा तेरी चरणों में कोटि प्रणाम శతకోటి ప్రణాం. ఎక్కడో ఉన్న మనందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇలా మంచి మాటలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిన గురువు గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిరమిడ్ ఫిలాసఫీ, అసలు పిరమిడ్ లోకి వస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, మనకు ప్రతిసారి చెప్పిన ఏంటి, మనం ఏం ఆచరిస్తున్నాము, ఒక్కసారి చిన్న లుక్ వేద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం అంటే మన పిరమిడ్ మాస్టర్స్ మనం చెప్పుకోవాలంటే కొన్ని పాటించవలసిన నియమాలు తప్పకుండా ఉన్నాయి. సార్ ఇదే చేయాలని ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ, మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టకపోయినప్పటికీ మన ఫిలాసఫీకి మనకి ఒకటి అవకాశాన్ని ఇచ్చారు. ఎలాంటి అంటే అవి మొట్టమొదటిగా మనకి ధ్యానంలోకి వచ్చాక పిఎస్ఎం సభ్యులమని చెప్పుకునే ముందు మనం ఆచరించవలసిన విషయాలు ఏంటంటే 18 సూత్రాలు. ఆ 18 సూత్రాలు ఏంటో ఒక్కసారి అందరికి తెలిసినవైనా మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం మిత్రులారా. అంటే ఒక్కొక్కసారి మనం ఒక అల్లూరి సీతారామరాజు సినిమా చూసి వచ్చాం, లేకపోతే ఒక అరుంధతి చూసి వచ్చాం, లేకపోతే ఒక భాగమతి మూవీ వచ్చింది అది చూసి వచ్చాం. చూసి వచ్చింటే ఏముంటదంటే ఒక ఉద్రేకం ఉంటుంది మనకి. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక రోజు 2 రోజులు. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. ఆ సినిమా చూసి వచ్చే భాగమతి డైలాగ్ చెప్తాం, ఏ భాగమతి కా అడ్డా అంటాం. అది ఒక మళ్ళీ 4-5 డేస్ అయ్యేసరికి 1 వీక్ అయ్యేసరికి ఇది పోతూ ఉంటుంది. అలాగే మనం ధ్యానం చేసినప్పుడు కూడా మన అనుభవాలు కానీ మనం నేర్చుకున్న విషయాలు కానీ ఒక్కొక్కసారి తిరిగి గుర్తు తెచ్చుకోకపోతే తిరిగి మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ మొదలకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఒకసారి గుర్తు తెచ్చుకుందాం 18 సూత్రాలు. ఈ 18 ఆదర్శ సూత్రాలని మనం అనుసరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే సగ ధ్యానం మనకి నేర్పిస్తుంది. అంటే మన పద్ధతుల్లో కొన్ని మార్పులు, జీవన విధానంలో మార్పులు తప్పకుండా జరగాలి. అవి జరుగుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన 18 సూత్రాల్లో మొదట చెప్పింది ఆనాపానసతి రీతిలో ధ్యానం చేయడం. ధ్యానం ఎలా చేస్తాం? అనేక పద్ధతులు ఉన్నాయి. ధ్యాన పద్ధతులు అనేక ఉన్నాయి. ఈశ్వరుడు చెప్పిన అయితే 108 పద్ధతులు ఉంటుంటే మనకి ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి ధ్యానాలు ఒక 8 నుంచి 12 వరకు మనం ఫాలో అవుతూ ఉంటాం. అందులో మనం ఆచరిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆచరిస్తుంది ఆనాపానసతి. ఇది బుద్ధుడు బోధించినటువంటి ధ్యాన పద్ధతి మనకి. అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అంటే పీల్చుకునే శ్వాసని వదిలే శ్వాసని సరిగ్గా గమనించుకుంటూ ఉండడం అంతే. దీనికి శ్వాస నిశ్వాసాలు సాధారణంగా పీల్చే గాలిని మాత్రమే, కుంభకాలు రేచకాలు లేవండి. అలా మనం సతి ధ్యానం చేస్తున్నామా లేదా, ఈ ధ్యానాన్ని సరిగ్గా అభ్యసిస్తున్నామా లేదా, ఇది మొదటి సూత్రం. 2, సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం, వాటిని అందరి చేత చదివించడం. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎవరో వచ్చి చెప్తూ ఉంటారు, నువ్వు ధ్యానం శరణం గచ్చామి చదువు, నువ్వు తులసీదళం చదువు, నువ్వు మరణానంతర జీవితం చదువు, ఇలా అందరూ అన్ని రకాల పుస్తకాలు చెప్తూ ఉంటారు. కొన్ని నవల్స్ ఉండొచ్చు, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండొచ్చు, కొన్ని రామాయణాలు ఉండొచ్చు, భగవద్గీత ఉండొచ్చు, భారతం ఏదైనా ఉండొచ్చు. కానీ మనకి ఏ పుస్తకం ఉపయోగపడుతుందో ఆ పుస్తకాన్ని మనం చదవవలసిన అవసరం ఉంది. మనం ధ్యానం చేస్తున్నాం, అప్పుడు ధ్యాన పద్ధతులకి ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు అయితే మనకు మార్గదర్శకాలు అవుతాయి. అంతే తప్ప మొత్తం ఏంటిది తర్వాత మనం ధ్యాన సాధన అయ్యాక పొందవలసిన వాటి గురించి ఇప్పుడే చూసేసాం అనుకోండి, మనకు రాదు. అందువల్ల ఏంటంటే మనకి ఏది అవసరమో అది చేయాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే, ఎలక్ట్రిక్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ సంబంధించిన పుస్తకాలు చదవాలి. అంతేగా సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే బిల్డింగ్ కట్టడానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. అలాగే మనకి ఏది కావాలనేది మనం చదువుకొని
మనం నిర్ణయించుకొని ఆ పుస్తకాల్లో ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. అందులో వాళ్ళు అది చదివారు, మన వీళ్ళు ఇది చదివారు, అయ్యే పుస్తకాలు చదువుతూ కూర్చొని చదవాలి పుస్తకాలన్నీ. కానీ మనకి ఏది ఉపయోగమో ఆ పుస్తకాలు చదవడానికి మనం ముందంజ వెయ్యాలి. మనకి అవి ఒక మార్గదర్శకం చూపించే పుస్తకాలై ఉండాలి. అంటే మన ఏం ఏదో దానికి తగ్గట్టు పుస్తకాలు ఎంచుకొని చదవడం అనేది ఒక పద్ధతి. తర్వాత అప్డేట్ అవ్వాలంటే కొత్త కొత్త పుస్తకాలు ప్రతి సంవత్సరం ఎన్నో పుస్తకాలు రిలీజ్ అవుతుంటే అందులో కొన్నిటిని ఎన్నుకొని మనం చదవలసిన అవసరం ఉంటుంది మిత్రులారా. ధ్యాన అనుభవాల్ని, పుస్తక జ్ఞానాన్ని విధిగా అందరం పరస్పరం చర్చించుకోవాలి, పంచుకోవాలి. జ్ఞాన అనుభవాలు, నా అనుభవం ఏంటి, నీ అనుభవం ఏంటి, అందరికీ ఒకలాంటి అనుభవాలే ఉండకపోవచ్చు, అసలు అనుభవాలే రాని వాళ్ళు ఉండొచ్చు. ఏదైనా జరగదు. అందరికి అనుభవం రావాలని రూల్ కూడా లేదండి. కొందరికి అనుభవం రావచ్చు, కొందరికి మనలో ఉన్న ఊహలు కానీ, మనలో ఉన్న అనుకున్నయి అనుభవాలుగా కనిపించొచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ మన ఆ ధ్యానంలో ఏం పొందుతున్నాం? తేలిగ్గా ఉన్నామా? బరువుగా ఉన్నామా? లేదు రంగులు కనిపించాయా? ప్రకృతి కనిపించిందా? గురువుగారు కనిపించారా? గురు మండలి కనిపించిందా? ఇలాంటి ఏదైతే మనకు సాధనలో కనిపిస్తున్నాయో వాటి గురించి మనం చర్చించుకోవచ్చు, ముచ్చటించుకోవచ్చు, ఒకరితో ఒకరు పంచుకోవాలి. ధ్యాన అనుభవాన్ని పంచుకోవాలి. అలాగే పుస్తకాలు అందరికీ ఒకలాంటి పుస్తకాలు దొరకకపోవచ్చు. ఒక దగ్గర దొరికిన పుస్తకాలు ఇంకో దగ్గర దొరకకపోవచ్చు. అందుకే మనం చదివిన పుస్తకాల గురించి కూడా మనం మాట్లాడుకుంటే నాకు ఈ పుస్తకం చదవడం వల్ల ఇలా అర్థమైంది. అదే పుస్తకం వేరే వాళ్ళు చదివి నాకు ఇలా అర్థమైందని చెప్పొచ్చు. అంటే మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, మన అవగాహన స్థితిని బట్టి కూడా ఆ పుస్తకాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందుకే మనం చదివిన పుస్తకాల గురించి చర్చించుకుంటూ ఉండాలి. విధిగా పౌర్ణమి ధ్యానాలు చేయాలి. మనందరికీ తెలుసు సూర్యుడు శరీరానికి డి విటమిన్ ఇచ్చి ఎలాగైతే శారీరక శక్తిని ఇస్తాడో పౌర్ణమి ధ్యానాల వల్ల మానసిక శక్తిని మనం పొందుతాం. మానసిక శక్తిని పొందుతాం మనం. అలాంటి శక్తిని ద్విగుణీకృతం చేసుకోవడానికి పౌర్ణిమ ధ్యానాలు తప్పకుండా చేయాలి. ఆ చల్లని వెన్నెల్లో చంద్రుడి కాంతుల్లో ధ్యానం చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. అందులో మళ్ళీ మనం సింగిల్ గా కాకుండా సమూహికంగా ధ్యానం చేసామంటే ధ్యానమే శక్తివంతమైంది. పౌర్ణమి ధ్యానం మూడింతల శక్తివంతమైంది. సమూహిక ధ్యానం మూడింతల శక్తి. అంటే ఒకేసారి మనం ఎంత శక్తిని పొందగలుగుతాం. సో పౌర్ణమి ధ్యానాలను ఎప్పుడు చేస్తూ ఉండాలి. విధిగా చేయాలి. ఎప్పుడో మనం చేసేసామండి, లాస్ట్ ఇయర్ కాదు. ప్రతి నెల పౌర్ణమి వస్తుందండి. ఆ ప్రతి పౌర్ణమికి కొంతసేపు మనం ధ్యానం చేయగలిగితే ఆ ఆ ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడితే, ఆ ధ్యాన అనుభవాన్ని మనం పొందడం మొదలు పెడితే ఎవరు మానవండి, అందరం పౌర్ణమి ధ్యానం చేస్తూనే ఉంటాం. మౌనంగా ఉండడం, ఇది కొంచెం కష్టమైనా చెయ్యాలండి. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలంటే రేపు నేను మౌనంగా ఉంటాను, ఫోన్ మాట్లాడను, వాట్సాప్ లో మెసేజ్ పెడతాను. లేదంటే ఒక పుస్తకం పెన్ను పెట్టుకొని రాస్తూ చూపిస్తూ ఉంటాం. అది మౌనం కాదు మిత్రులారా. మానసికంగా కూడా మౌనంగా ఉండాలి. పెదాలు కదపకపోవడమే మౌనం కాదు, అంతరంగిక మౌనాన్ని కూడా పాటించాలి ధ్యానంలో. జనరల్ గా మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ధ్యాన స్థితికి వచ్చేసరికి మౌనము అంటే ఆలోచనలు కూడా ఆపుకునే శక్తిని పొందడం. మనం ఇంకేదో ఒక విధంగా సైకిల్ దగ్గర వెళ్ళు, తిన్నావా, ఇవన్నీ మన యాక్షన్ తో చేసి చూపించేస్తే ఆలోచనలు దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా మామూలు కన్నా ఎక్కువ ఆలోచనలు చేసేస్తాం మనం. ఎందుకంటే ఈ ఆలోచన ఆ ఎలా వ్యక్తపరచాలి, మాట్లాడుకుంటే ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఆలోచన, ఎక్కువ మాట్లాడుకుంటుంటాం మనతో మనం. సో అలా కూడా కాకుండా కనీసం పుస్తకాలు కూడా చదవదు. మౌనంగా, నిశ్శబ్దంగా, నిజమైన మౌనం ఆచరిస్తే అద్భుతమైన అనుభవాలు పొందుతామండి. ఎంత మౌన స్థితిలో ఉండగలిగితే విశ్వం అందివ్వాలని ఎప్పుడు తనకు తానుగా తయారుగా ఉంటుంది. అందిపుచ్చుకోవడానికి మనమే సిద్ధంగా ఉందాం. ఈ మౌనంగా ఉండడము వల్ల మనం అంతా ఖాళీ చేసుకుని ఉంటే విశ్వం ఇచ్చి తీసుకోవడానికి సులభమైపోతుందని. తర్వాత పిరమిడ్స్ దగ్గరలో ఉంటే శక్తిని ఉపయోగించుకోవాలి. చాలా మంది పిరమిడ్స్ వెళ్తాంలే, ఇంట్లో కూర్చుందాం అనుకుంటూ ఉంటాం. కానీ ఆరంభంలో మనకు పిరమిడ్స్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మనం వెళ్ళి అక్కడ కూర్చొని వాటిని ఉపయోగించుకుంటూ ఆ పిరమిడ్ మనం వెళ్ళడమే కాకుండా మనతో పాటు 10 మందిని పరిచయం చేసే పిరమిడ్స్ ఎప్పుడు కళకళలాడేలా చూడవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఆ పిరమిడ్ శక్తి వల్ల భూమాత శక్తిని పొందుతుంది, మనం శక్తిని పొందుతున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళ శక్తిని పొందుతూ ఉంటారు. అందుకు అంత శక్తివంతమైన సొసైటీని మనం సృష్టించుకోవాలి. కాబట్టి పిరమిడ్ శక్తులను మనం ఉపయోగించుకునే తీరాలి. మందులకు దూరంగా ఉండడం, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. అలాగని సరైన మెడిటేషన్ చేయకుండా మందులు మానేయమని చెప్పడం లేదు. మనం మెడిటేషన్ చేయగలిగి ఆ శక్తితో మనలో ఉన్న అనారోగ్యాలు తగ్గించుకోగలిగే స్థాయిలో మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా మందులకు దూరంగా ఉండొచ్చు.
మనం ఏదో 2-3 గంటలు కూర్చొని నేను చాలా బాగా ధ్యానం చేశానండి, ఈరోజు టాబ్లెట్స్ మానేశానండి అంటే అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనం కూర్చున్న ఆ 2-3 గంటల్లో ఎంతసేపు సరి అయిన ధ్యానం చేసామో అన్నది మన మనసుగా తెలుస్తుంది. ఎరుకతో ఉండాలి, మౌనంగా ఉండాలి, ధ్యానంలో ఉండాలి, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి, లయమై ఉండాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మందులతో మనకి పని లేదండి. ఇక శాకాహారం, శుద్ధ శాకాహారం అందరికీ కూడా ఆ ఆహార నియమాలు, మితాహారము మిత భాష ఎప్పుడూ కూడా మనకి చాలా ఉపయోగకరమైన విషయాలు. మాంసాహారానికి దూరంగా ఉండడం, శాకాహారాన్ని ఇష్టంగా తినడం, ఆ శాకాహారంలో శుద్ధ శాకాహారం. చాలా మంది అంటూ ఉంటారు, నేను గుడ్లు కూడా తినడం మానేశానండి, మాంసం తినడం లేదండి, కోడి తినడం లేదు, మేక తినడం లేదు అంటూ ఉంటారు. కానీ మనుషులు బుర్ర తింటూ ఉంటారండి. నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, ఆ చీర ఎందుకు కట్టుకున్నావు, ఆ పొలం ఎందుకు కొన్నారు, ఆ ఉద్యోగమే చెయ్యాలా, మీ ఆయన ఏడింటికి ఎందుకు రాలేదు, ఇలాంటి కొన్ని మాటల ద్వారా కూడా మనం హింస చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అది కూడా చేయకూడదు. మాంసాహారం మానేయడం అంటే అహింసాయుతమైన జీవితాన్ని గడపడం, అంటే హింస చేయకుండా ఉండడం. ఆ హింస చేయకుండా ఉండడంలో ముఖ్యంగా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం మంచిగా చూసుకొని వాళ్ళకి కష్టం కలిగించకుండా మాట్లాడగలగడం కూడా అహింస పరమోధర్మంలోకి వస్తుందండి. ఆకలి అయినప్పుడు పరిమితంగానే ఆహారాన్ని తీసుకోవడం. ఎంత ఆకలేస్తే అంత. మనకి వేదం కూడా చెప్తుంది, 4 భాగాల్లో 2 భాగాలు ఆహారం తిను, ఒక భాగం ఆ ద్రవ పదార్థం తీసుకో, ఒక భాగం ఈశ్వర కైంకర్యం చేయమని చెప్తుంది. అంటే ఖాళీగా ఉంచుకోమని. మనం అంటూ ఉంటాం, అమ్మ పీక్ మునిగే తిన్నామండి, అసలు కదలలేకపోతున్నానండి, ఇలా తిన్నానండి, అలా నిద్ర వచ్చేస్తుందని అంటూ ఉంటాం. అంటే మన ఆకలికి మించి తింటున్నమాట. అది నచ్చిందనో లేదంటే ఇది తినకపోతే మనకు శక్తి రాదనో అపోహల వల్ల మనం ఎక్కువ తింటూ ఉంటాం. ఆహారం వల్ల కొంత శక్తి శరీరానికి వస్తుంది. విశ్వంలో తీసుకునే శక్తి వల్ల మనం మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. దానివల్ల చాలా మంది యోగీశ్వర్లు అసలు ఆహార రహితమైన జీవితం గడుపుతున్నారండి. హైదరాబాద్ లో మొన్న నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక మాతాజీ ఉన్నారు. ఆవిడ 24 ఏళ్ల నుంచి ఓన్లీ పాలు పండ్లు తింటున్నారు. అంటే ఆహారం ఎంత అవసరం మన శరీరానికి అంతే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది బాగుంది, ఆ స్వీట్స్ బాగున్నాయి, ఈ స్వీట్స్ బాగున్నాయి అనుకుంటూ మనం ఎన్నెన్నో తినే కన్నా తినే ఆహారాన్ని మితంగా తినవలసిన అవసరం కూడా మనకి ఎంతో ఉంది. ప్రత్యేక వేషధారణ, ప్రత్యేక ధారణ అన్నవి లేకపోవడం. మన పిరమిడ్ అసోసియేషన్ లో ఈ కలర్ కట్టుకోవాలి, ఈ రంగుతో రావాలి, ఈ డ్రెస్ తో రావాలి అనే నిబంధనలు ఏవీ లేవు. వస్త్రధారణ మనకి ఇక్కడ శంకరాచార్య గారు ఒక చక్కటి విషయం చెప్పారు. ఉదర నిమిత్తే బహుకృత వేషే అన్నారు. ఉదర నిమిత్తం కాషాయం కట్టిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకోలా వేషాలు వేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే పొట్టను పోషించుకోవడం కూడా అంతే అవసరం కాబట్టి అట్లా ఉండొచ్చు. కానీ నిజమైన ధ్యానులకు, నిజమైన తపస్వికులకు ఒక డ్రెస్ కోడ్ తో అవసరం లేదు. మానసిక కోడ్ మాత్రం చాలా అవసరం అండి. మనం సరిగ్గా ఉన్నామా లేదా, నియమాలు పాటిస్తున్నామా లేదా, మన సెల్ఫ్ డిసిప్లైన్ లో ఉన్నామా లేదా. ప్రతిసారి డిసిప్లైన్ కోసం మనకి ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఒక ధ్యానగా కొన్ని నియమాలను మనంతటా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ధ్యానం చేయాలి, మితాహారం తినాలి, ఇవన్నీ అయ్యే కదండి. ఇవన్నీ చేసినప్పుడు ధ్యానాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతాం, సరి అయిన ధ్యానాన్ని. ఇక చిన్నప్పటి నుంచి ఎప్పుడు ధ్యానం నేర్చుకోవాలి? 60s, 70s వచ్చాక. అప్పుడు చేసేదేముందండి, ఆ మన భగవద్గీత కూడా అప్పుడే చదువుతాం. భగవద్గీత ఇది మోటివేషనల్ బుక్. అది చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటే జీవన విధానాన్ని మార్చుకుంటాం. కానీ మనం ఏం చేస్తామండి, ఆఖరిలో చదువుతాం. రామాయణ భారతాలు చదివే వయసు ఇది కాదనుకొని చివరిని ఎప్పుడో కృష్ణారామ అనుకునే వయసులో పిల్లలు, మనవలు, బాధ్యతలు, పెళ్ళిళ్ళు అన్ని అయిపోయాక అప్పుడు కూర్చొని పుస్తకం తెరుస్తాం. అప్పుడు చదువుకోవడానికి ఖాళీ ఉండదు, అర్థం చేసుకునే వయసు ఉండదు. చేసుకున్నా కూడా దానివల్ల మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే జీవితం స్పాన్ తగ్గిపోతుంది కాబట్టి. అందుకు ఎప్పటి నుంచి ధ్యానం చేయాలి? పుట్టినప్పటి నుంచి చేయొచ్చండి. బొజ్జులో ఉండగానే కూడా చేయొచ్చండి. మనం చేస్తూ ఉంటే కడుపుతో బిడ్డ ఉన్నప్పుడు మనం ధ్యానం చేస్తుంటే కడుపులో బిడ్డ కూడా ధ్యాన ముద్రలోనే ఉంటుందండి. అందువల్ల అందుకే వ్యాసుడు అంత మహాభారతాన్ని, ఆయన ఉపనిషత్తుల్ని రాయగలిగారు. ఎందుకు రాయగలిగారు అంటే ఆయన చిన్నతనంలోనే ధ్యానం చేశాడు. శ్రీకృష్ణుడు సందీపుని దగ్గర ఉన్నప్పుడే ధ్యానం చేశాడు ఆయన. అందుకే ఆయన మహానుభావుడయ్యాడు, పరమాత్ముడయ్యాడు ఆయన. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఎవరి వయసు ఎంతసేపో అంతసేపు ధ్యానం చేయాలని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అని ఒక రూల్ గా కాదు, కనీసం కూర్చోవడానికి మినిమం అంత చేయాలి. మాక్సిమం మన ఇష్టం. మనం ఎంత సాధన చేసి ఎంత గొప్పగా ఎంత జ్ఞానాన్ని పొందాలనుకుంటే అంతగా ధ్యానం చేయాలి. ఓకే ఫ్రెండ్.
ఇక శిష్యరికమైనా నేటి బాలలే రేపటి పౌరులు ఎలాగో ఈనాటి శిష్యులే రేపటి గురువులు అవుతారు. మీరు అదే స్థాయిలో ఉండిపోవద్దు. ప్రతి పిరమిడ్ మాస్టరు గురువే, ప్రతి ఒక్కరు గురువే, ఎదగాలి, మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్తారు పత్రిసారి. శిష్యుల్లాగే ఉండిపోవద్దు, ప్రతి ఒక్కరు గురు స్థానాన్ని పొందాలి. అంటే దానికి తగ్గ సాధనని మనం చెయ్యాలి. ధ్యాన శిక్షణలో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే పురతాలైతే మనకు లేవండి. ధ్యానం నేర్పడం మనం ఉచితంగా, అంటే అది ఒక కర్తవ్యంగా, ఒక బాధ్యతగా ధ్యాన ప్రచారం చేసి ధ్యాన జగత్తుని సాధించుకునే దిశగా మనం వెళ్తున్నాం తప్ప ఆదాయ దిశగా మనం వెళ్ళడం లేదు. ఒకవేళ ఆదాయ దిశగా వెళ్ళే వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్స్ కాదు, అంతే. ఎక్కడైనా ఉన్నారేమో, ఉండొచ్చేమో, కానీ పిరమిడ్ మాస్టర్స్ ఉండవలసిన లక్షణం ఏంటంటే మనం డబ్బు ఆశించి ఎవరికి ధ్యానం చెప్పకూడదు. ఎవరి సమస్యలు వారే, ఎవరి సమస్యలకి వాళ్ళు ఆత్మశక్తితో ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. అది ధ్యానం వల్ల శక్తిని మనం పొందుతాం. అంతే తప్ప ఆ మన ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటాం. అంటే ఒకరు విగ్రహారాధనలో ఉండొచ్చు, ఒకరు యజ్ఞానంలో ఉండొచ్చు, ఒకరు ధ్యానంలో ఉండొచ్చు, ఒక లయ స్థితిలో ఉండొచ్చు. అందులో ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని మనం జడ్జిమెంట్ చేయకుండా ఉండాలి. మన సాధన మనం చేసుకుంటూ ఇవన్నీ స్థాయిలు దాటి ముందుకు వచ్చి ధ్యానంకి వచ్చే స్థాయికి ఎదగాలంటే 18 సూత్రాల్లో ఒక సూత్రం. గృహస్థులుగా ఉంటూనే సంఘంలో మనం చేయగలిగినటువంటి సేవలు అందిస్తుంటాం. అన్ని వదిలి సర్వసంగ పరిత్యాగులు అయిపోతే సృష్టి అలా జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మన గృహస్థ ధర్మాన్ని మనం పాటిస్తూనే ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు. మనం ఎంత చేయగలమో అంత చేస్తూ జీవన్ముక్తిని సంపాదించుకోవచ్చు. గ్రామాల్లోను పట్టణాల్లోను పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్వర్తించాలి, పెట్టాలి, అందరికీ ధ్యానాన్ని అందించాలి, పిరమిడ్ యొక్క విశిష్టతను అందరికీ తెలియచేయాలి. ఇంకా చివరిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని నెలకొల్పి మనం మనకు వచ్చిన ధ్యానానుభవాలందరినీ పుస్తకంలో ఒక గ్రంథంగా తయారు చేయాలి. ఎందుకంటే మన అనుభవాలు మరొకరికి దారి చూపిస్తాయి కాబట్టి ఎవరి అనుభవాలు వాళ్ళకే అయినప్పటికీ మనం దారి చూపించవలసిన అవసరం అయితే ఉంది కదా. మాస్టర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకో, ఇలా ట్రైన్ మీద వెళ్తే ఇంత టైం పడుతుంది, బస్ మీద వెళ్తే ఇంత టైం పడుతుంది, ఆటోలో వెళ్తే ఇంత టైం పడుతుంది, కార్లో ఎంత టైం, ఫ్లైట్ లో ఎంత టైం అని చెప్పాలి కదా. రూట్ ఎంచుకునేది వాళ్ళు, ఎవరు సాధన చేసే వాళ్ళు ఉంటే వాళ్ళే తమ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఇన్ని మార్గాలు ఉన్నాయని తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మన ధ్యాన అనుభవాలు, మన ధ్యానానికి సంబంధించి మనం తెలుసుకున్న విషయాలు, చదివిన విషయాలు, విన్న విషయాలు, పొందిన అనుభవాలని గ్రంథస్థం చేయడం కూడా చాలా అవసరం అని 18 సూత్రాల్లో చెప్పబడింది. ఇది ఒక్కటేనా పిరమిడ్ ఫిలాసఫీ అంటే? అంతకు మించిన జ్ఞానాన్ని మనకు ఇచ్చారు. ఎంతో మంచిగా, అంటే ఒక 18 ఆదర్శ సూత్రాలతో, ఈ నియమ నిబంధనలతో మనం ధ్యానం చేయడం ప్రారంభిస్తే అసలైన పిరమిడ్ ఫిలాసఫీ ఏంటో మనకు తెలుస్తుంది. అదే జ్ఞాన నవరత్నాలు. జ్ఞాన నవరత్నాలు అవి రత్నాలండి, అంతే. అంటే అమూల్యమైనవి. ఆ ధ్యాన నవరత్నాలు ఏంటో కూడా చూద్దాం. అవి ఎప్పుడూ కూడా, ఈ ధ్యాన నవరత్నాలు ఏంటి అంటే ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఈ జ్ఞాన ప్రకారం ఇవి అందరికీ తెలిసిన విషయాలు. ఈ జ్ఞానం పొందిన ఆఖరి స్థితి ఇవి ముందుగా తీసుకోబడ్డాయి. నెక్స్ట్ మనకి తెలియవలసింది ఏంటంటే సాధనా ప్రక్రియ అంటే శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము. ఇవి సాధనలో మనకు వస్తాయి. ఇక వచ్చే ప్రకరణలు ఏంటంటే ధనమే ధర్మము, ధర్మే భక్తుడు. ఈ 9 మనకి నవరత్నాలుగా చెప్పబడ్డాయి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ జ్ఞాన నవరత్నాలు ఆచరించి తీరవచ్చు. అవి ఎప్పుడు మనకి ఎక్కడ ఉండాలండి? మన మస్తికంలో తప్పకుండా ఉండి తీరాలి. ఒక్క క్షణం కూడా వీటిని మర్చిపోకుండా ఉండే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆత్మీయ పరబ్రహ్మ జ్ఞానం ఎంత అందరినీ మంచిగా చూడాలి కదా. జీవుడే దేవుడు అనుకున్న మనలోనే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనం ఆ దేవుడిని వెతుక్కునే ప్రయత్నం చేస్తాం, అంతర్ముఖంగా ప్రయాణాలు సాగిస్తాం. ఇలా ఏంటంటే ఈ ఫిలాసఫీ అనేది పిరమిడ్ జ్ఞాన రత్నాలలో పొందపరచబడ్డాయి మనకి ఎందరో అనుభవం. ఇవి మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మన యొక్క ధ్యాన స్థితిలో ముందుకు వెళ్ళడానికి, అత్యున్నత స్థాయిలు చేరడానికి మనకి చక్కటి మార్గాన్ని వేస్తే ఈ ధ్యాన నవరత్నాల్ని మనం మంచిగా అర్థం చేసుకుంటే. అమ్మో చాలా కష్టం అండి, ఆత్మీయ పరబ్రహ్మ ఎక్కడ అర్థం చేసుకుంటామండి అని అనుకోవద్దు. తినగ వేము తీయగ నుండు, అనగ రాగము అతిశీలు. మనం తినగా వేప కూడా తీయగా అవుతుందంట. పాడగా
మన గొంతు ఎలా ఉన్నా కొన్ని రోజులకి అది మంచిగా తయారవుతుంది. అలాగే చదవగా చదవగా అర్థం చేసుకోగా జ్ఞాన నవరత్నాలు కూడా మనకి చక్కగా అర్థమవుతాయి, మంచిగా మనం చేసుకోగలుగుతాం. అందుకే అవన్నీ అర్థం చేసుకుని ఆచరించినప్పుడు మాత్రమే మనం సరైన పిరమిడ్ మాస్టర్స్ గా మనల్ని మనం గుర్తించుకోగలుగుతాం. అందుకే ఈ జ్ఞాన నవరత్నాల్లో ఈ 9 రత్నాలని మనం ఒకసారి చూద్దాం. ఆత్మే పరబ్రహ్మ అంటే చూడండి, చివరికి ఆత్మే పరబ్రహ్మని తెలుసుకోవడం ఎందుకు తెలియదండి, మేము చాలా చోట్ల చదివామండి, చాలా చోట్ల ఉన్నాయని అనుకుంటాం కదా. ఆత్మే పరబ్రహ్మని తెలుసుకోవడం వేరు, అనుభవపూర్వకంగా దాన్ని అనుభూతి చెందడం. సో ఫ్రెండ్స్, అనుభూతి చెందడమే ముఖ్యంగా ధ్యానంలో మనం చూస్తూ ఉంటాం ఆత్మే పరబ్రహ్మ. అలా జీవుడు అంటే శరీరం మొత్తం అంతా నిండి ఉండే నేను. మన చేతులు 2 జీవమా, కాళ్ళు రెండా, కళ్ళు రెండా, ముక్క, నోర, చెవుల, విడివిడిగా చూస్తే ఇవన్నీ భాగాలే. వీటి అన్నిటినీ నడిపిస్తున్నటువంటి ఆత్మ చైతన్యం ఉంది చూడండి, అది ఆత్మే పరబ్రహ్మ. ఆత్మ లేకపోతే శవం, ఆత్మ లేకపోతే శవంగానే ఉండిపోతాం కదా. అంటే ఆత్మ ఉంటే శవం, మరి ఆత్మ ఎలాగుంటుంది అనేది అందరి జీవుడు. నేను కేవలం ఈ శరీరమే అనుకోవడం అజ్ఞానం. ఈ శరీరం నడవడానికి ఏదైతే చైతన్యం అంతర్ముఖంగా ఉందో అది పరబ్రహ్మ స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. దాన్నే ఆత్మ పరబ్రహ్మ స్వరూపం అంటే దాన్ని మనం చైతన్య స్వరూపంగా అనుకోవచ్చు. మనం చెప్పుకుంటాం కదా, ఉన్న చైతన్య శకలాలమే మనము. ఒక చైతన్యం, ఒక సముద్రం ఉంటే ఆ సముద్రంలో వచ్చే నీటి బిందువులమే మనం అందరము అని చెప్పుకుంటాం. అందుకే మనం ఆత్మే పరబ్రహ్మ మన సత్యాన్ని మనం తెలుసుకోలేదు. సంపూర్ణ సత్యం ఏంటంటే నేనే అంతా, నేనే సర్వవ్యాప్తము అని తెలుసుకోవడం. ఇక జీవుడే దేవుడు, ఇది రెండవ సత్యం. ఆత్మే పరబ్రహ్మ మొదటి సత్యం అయితే జీవుడే దేవుడు అనేది రెండవ సత్యం. వీడు అక్కడున్నా అంతా, వాడు వీడు నేను ఇవన్నీ అనుకో. దేవుడు అక్కడ ఉన్నాడు, పైన ఉన్నాడు, అక్కడ కనిపిస్తాడు, తిరుపతిలో ఉన్నాడు, అన్నవరంలో ఉన్నాడు, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాడంటే జీవుడే దేవుడు. దేవుడు ఎక్కడున్నాడో మన అంతర్ముఖంగా మనలో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడి ఆ యొక్క ప్రతిరూపాలమే మనం. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఏదైనా సాయం చేస్తే వాళ్ళు దేవుడు అయ్యా అంటారు కదండి. అలా అంటే ఆ దైవత్వం రావాలని, రాముడు కూడా మనలాంటి మనిషే కదా. ఆయన దశరథుడికి పుట్టాడు, సీతాదేవి భార్య, లక్ష్మణ సోదరులు ఉన్నారు, అడవికి వెళ్ళాడు, కష్టాలు అనిపించాడు, రావణాసురుణ్ణి ఇవన్నీ ఒక మానవుడు చేసే పనులే. కానీ ఆయన దేవుడు ఎందుకు అయ్యాడు? ఆయన ధర్మాన్ని ఆచరించి ధర్మ స్వరూపుడుగా నిలిచాడు కాబట్టి ఆయన దేవుడుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోగలిగి ముందుకు వెళ్ళగలిగితే మనలో ఉన్న దైవం బయటపడుతుంది. మనం కూడా రాముడులా కొలవబడతాం, కృష్ణుడులా, రాముడులా. ఇవన్నీ ఎంత అవగాహన ఉండాలండి. ఇది సత్యం. ఈ సత్యాన్ని అంగీకరించడానికి మనసు అంగీకరించకపోయినప్పటికీ వాస్తవం అదే. మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న మన వ్యక్తిత్వం, ఇవన్నీ దేవుడిగా మనల్ని బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. నిజంగా మనలో దేవుడు ఉంటాడు, జీవుడే దేవుడు. మరి జీవుడు దేవుడై మనలో ఉన్నప్పుడు ఈ దేహం ఏమైందండి? దేవాలయం. దేవుడు ఎక్కడ ఉంటే అది దేవాలయం కదా. అదే విధంగా మన శరీరం కూడా దేవాలయంగా మారిపోతుంది ఆ దేవుడిని మనం చూసుకున్నప్పుడు. అంటే ఈ శరీరాన్ని మనం ఎంత పవిత్రంగా చూడాలి. మట్టే కదా, శరీరానికి ఏముంది, స్నానం చేయవలసిన అవసరం లేదు, జడలు కట్టుకుపోయినా పర్వాలేదు అలా అనుకుంటాం. కానీ ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందే వరకు శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. ఎందుకంటే శరీరం బాగుంటేనే దేవుడు అందులో ఉంటాడు. ఆ దేవుడు అందులో ఉంటేనే ఆత్మే పరబ్రహ్మ స్వరూపం అని తెలిసింది. ఇన్ని లింకులు ఉన్నాయి కాబట్టి మనం శరీరాన్ని కూడా చాలా చక్కగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే శంకరాచార్య వారు అన్నారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు. దేహమే దేవాలయం అని చెప్పబడింది, జీవుడే సనాతనమైన దేవుడు అన్నాడు. సనాతనం అంటే సృష్టికి పూర్వమే ఉంది, ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండేది. మనది సనాతన ధర్మం. హిందూ మతం కాదు, హిందూ ధర్మం అంటాం మనం. మనది మతం కాదండి, హిందూ ధర్మం. ఇది మనకి తప్పకుండా సృష్టికర్త అయిన ఈ జీవుడు, ఈ సనాతనం ఎప్పుడు నిత్య నూతనంగా వెలుగుతుండే ధర్మం మంది. భారతీయులు ఎంత అదృష్టవంతులో చూడండి. ఎప్పుడు సనాతనమైన ధర్మాల్లో మనం జీవన విధానం అందులో కలపబడి ఉన్నది. సృష్టి లేదో అక్కడ సృష్టికర్త, ఎక్కడ సృష్టికి ముందే మన ధర్మాలు ఉన్నాయంటండి, మన సృష్టి ఉన్నదంట. అందుకే సనాతనం అనే మాట వచ్చింది. జీవో జీవోదేవో సనాతన అని శంకరాచార్య గారు చెప్పడం జరిగింది. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడని
శంకరాచార్యులు స్వ అనుభవం మీద తెలుసుకునే మనకి చెప్పారు తప్ప వాళ్ళు వీళ్ళు చెప్పలేదండి ఆయన. మనం అయితే చెప్తాం, వాళ్ళు అన్నారు కాబట్టి మనం నమ్ముతూ ఉంటాం. కానీ మన సాధనలో కూడా మనం ఆ సత్యాన్ని తెలుసుకోవచ్చు. అప్పుడే మన జ్ఞానులుగా రూపాంతరం చేస్తారు. అజ్ఞానం నుండి జ్ఞానానికి ప్రయాణం చేస్తాం. అందుకే అంటాం, ధ్యానం వల్ల అధర్మం నుండి ధర్మానికి, అసత్యం నుండి సత్యానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అవివేకం నుంచి వివేకానికి, ఇలా ఎన్నో రకాలుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాం. అజ్ఞానమే దుఃఖానికి కారణం. ఇలాంటి అజ్ఞానం వల్ల దుఃఖపడదు. అయ్యో ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది, నాకు ఇది నాకే రావాలా ఇంతమంది ఉండగా అని మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆత్మజ్ఞానమే, ఆత్మ సుజ్ఞానమే మనకి ఆనందానికి కారణమని తెలుస్తుంది. జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని మనం తెలుసుకున్న రోజు దేవుళ్ళు ఆడడం మానేస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి బయట తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందుకే అప్పటి వరకునే విగ్రహం ఒక నిగ్రహం కోసమే అన్నారు రామకృష్ణ పరమహంస. ఎంతసేపు అంటే అది మన దృష్టిని కేంద్రీకృతం చేసుకునేవారు. ఆ తర్వాత విగ్రహంతోనూ పని లేదు, నిగ్రహంతోనే పని ఉంటుందండి. మన నిగ్రహంతో మనతోనే ఉంటుంది. అందుకే ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనే 3 రత్నాలు కూడా మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. జ్ఞాన ప్రకరణలు అని వీటిని అంటారు. మరి 9 ప్రకరణలలో 3 అయిపోయాయి. తర్వాత ఉన్న 4 మన పర్మనెంట్ ఫిలాసఫీలో అత్యంత ప్రముఖమైనవి. సాధనా ప్రకరణలు అంటే మనం సాధన చెయ్యాలి. ఆఖరి 2 కర్మ ప్రకరణలు. ఈ సాధన చేయాలి. సాధన చేయకుండా ఏది వస్తుందండి? ఏది రాదు. సాహసం చేయరాడింబక్క సాధన చేయాలి. అందుకే ఫస్ట్ ఫస్ట్ గురువు. శ్వాసే గురువు. ఇది ఎంత సత్యమో చూడండి. గురువు నిత్యము మనతో ఉండలేక మనకేం చెప్పారంటే శ్వాసే గురువు అని మనకి ఒక ఆలంబన్ని, ఒక గురువుని మనల్లోనే ఉంచేశారు. అందుకే మనం శ్వాసే గురువుగా చేసుకోవాలి. సాధన అన్నది గురువు దగ్గర నుంచే మొదలవుతుంది. మనకి ఇలా చేయాలనే విషయం ఎలా తెలుస్తుంది? గురువు తెలియజేస్తారు. ఎక్కడ గురువు లేడు, ఎక్కడ చెప్పేవాళ్ళు లేరో అప్పుడు మనకి ఎక్కడ ఎలా చెయ్యాలో అనేది సంశయాలతో కూడుకొని ఉంటుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. అందుకే మనం సంగీతం నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, ఒక సంస్కృతం నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, ధ్యానం నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, ఒక వీణ నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, ఆలు నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి, ఏబిసిడీలు నేర్చుకోవాలంటే ఒక గురువు ఉండాలి. అంటే గురువు మూలమే. మరి నిత్యము గురువు మనతో ఉంటారా? ఉండరు కదా. ఆధ్యాత్మిక ప్రయాణం చేసే వాళ్ళకి తనలో తాను ప్రయాణం చెయ్యాలి. తన ఆత్మే పరబ్రహ్మం అని తెలుసు, జీవుడే దేవుడు అని తెలుసు, దేహమే దేవాలయం అనే సత్యం తెలిసినప్పుడు ఆ గురువును మనలో వెతుక్కోవాలి. ఆ గురువు యొక్క స్వరూపమే శ్వాస. నువ్వు శ్వాసను పట్టుకుంటే నువ్వు ఎలా వెళ్ళాలో అలాగా, ఎక్కడ గమ్యం చేర్చాలో అక్కడ మనకి గమ్యం చేరుస్తుంది. అందుకే మనం శ్వాసని ఆధారంగా చేసుకొని ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనకి పిరమిడ్ ఫిలాసఫీలో మన గురువు ఎవరండి? మనం మనం మాత్రం కానీ పత్రిసారి అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ పత్రిసారి ఏం చెప్పారు? మీ గురువు ఎవరు? మన గురువు అని ఆయన చెప్పారు. అలాగే జ్ఞానాన్ని పొందిన గురువు జ్ఞాని, తత్వదర్శి ఇవన్నీ చెప్తుంటారు. అందుకే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి గురువు దగ్గరికి చేరుకుంటూ ఉంటాం మనం. ఎన్నో పూర్వకాలం గురుకులాలు ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు కూడా వేదాలు వేదాంగాలు నేర్చుకోవాలంటే తప్పకుండా గురుకులంలో వెళ్ళాలి, గురువుని ఆశ్రయించాలి. ఆ వేదాలు వల్లి వేయబడతాయి కాబట్టి గురుముఖత నేర్చుకునేవారు. అందుకే ఇప్పుడు కూడా మనం గురుముఖత నేర్చుకునేవి తప్పకుండా కొన్ని ఉంటాయండి. ఎన్ని ఉన్నా, ఎంత నెట్ వచ్చినా, ఎంత అప్డేట్ అయిపోయినా, ఎంత సైంటిఫిక్ గా ఎదిగిన గురుస్థానం పదిలంగా మనం ఎందుకు ఉంచుకుంటున్నామంటే, గురుభ్యో నమః అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ గురుముఖత నేర్చుకునే విద్యే ఆధ్యాత్మిక విద్య. అందుకే సాధనా ప్రకరణలో మొదటి విద్య ఏంటంటే శ్వాసే గురువు. మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాం, శ్వాస ఎలా వదులుతున్నాం, దాని మీద దృష్టి పెట్టినప్పుడు మన ఆలోచనని తగ్గించుకోగలుగుతాం. అదే విధంగా సాధన ద్వారా దాన్ని ఏం చేసుకుంటామండి, పూర్తిగా లయమయ్యి ఆలోచన రహిత స్థితికి చేరుకోగలుగుతాం. అందుకే మనస్సు అనేది ఆలోచనల పుట్ట. అది ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటది, ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. అందువల్ల అలాంటి ఆలోచన నుంచి మనం బయటికి రావడానికి దేన్ని పట్టుకుంటున్నాం అంటే, దేని ఆయుధంగా ఏ గురువుని ఆశ్రయిస్తున్నాం? శ్వాస అనే గురువుని ఆశ్రయిస్తున్నాం. అందువల్ల శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసే. ఇది
మనం ఎప్పుడు కూడా గౌతమ బుద్ధుడు కూడా ఎన్నో రకాలైనటువంటి ధ్యాన ప్రక్రియల్లో ఆయన సాధన చేశాడు. ఎందులోనూ కూడా ఆయనకి సంతృప్తి కలగలేదండి. ఆనాపానసతి ధ్యానం చేసినప్పుడు మాత్రమే అలవలకగా అందులోకి వెళ్ళగలిగాడు. దుఃఖానికి కారణం ఏంటి అనేది, తృష్ణ అనే విషయాన్ని ఆయన కనుక్కోగలిగాడు. మనందరికీ పంచగలిగారు. మనందరికీ ధ్యాన మార్గాన్ని సునాయాసంగా చెప్పగలిగారు. అందుకు మన సాధన చేయడం మనకి సులభం అయిపోయింది. మనందరూ సాధన చేసి ముందుకు వెళ్ళాలి. చాలా సరళంగా సున్నితమైనటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం ఆశ్రయిస్తాం. ఇది మరి ఊరికి వచ్చేస్తుందా? శ్వాస మీద ధ్యాస పెడుతున్నామండి, నేను ఒక నిమిషం కూర్చుంటే వచ్చేస్తుందా, 30 సెకండ్లు కూర్చుంటే వచ్చేస్తుందా? వస్తుంది. ఎప్పుడు కొంత సాధన చేసి దాని మీద పట్టు సాధించాక తిరిగి మనం మన ఇష్టం ఎంతసేపు అన్నా చేయొచ్చు. అందుకే సమయమే సాధన. మనం ఎంత సమయాన్ని అయితే ఉపయోగించుకుంటున్నామో, ఎంత సమయం అయితే సాధనకు వెచ్చిస్తున్నామో, ఆ సమయాన్ని బట్టే మనకి ఎంత ముందుకు వెళ్ళామనే విషయాన్ని తెలుస్తుంది. పిండి కొద్దీ రొట్టి అంటారు పెద్దవాళ్ళు కదండి. చెట్టు కొద్దీ గాలి అంటారు. అంటే మనం ఎంత సాధన చేస్తే దాన్ని బట్టి ప్రతిఫలం మనకి వస్తూ ఉంటుంది. అందువల్ల సమయమే సాధన. ఇంకా సాధనకి మనం ఆ సాధన చేసేసేమని అనడానికి లేదు. మనం ఎంత టైం తీస్తున్నాం, ఎంతసేపు సాధన చేయగలం అని అనుకోవాలి. త్యాగరాజ స్వామి వారు అంటారు, నిద్ర నిరాకరించి తంబుర చేపట్టి అంటారు. నిద్దురు నిరాకరించి తంబుర చేపట్టి. నేను నిద్రను వదిలేసి తంబుర తీసుకొని వాదిస్తుంటే అలా సాధన చేయగా 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 ఆయన రాముణ్ణే పిలిపించుకునేంత గొప్ప వ్యక్తిగా మనకి వచ్చాడు. అన్ని నీవనుకొని అంతరంగమునా, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మాను సత్యం త్యాగరాజు గారు ఆ సంగీత సాధనలో తెలుసుకొని రాముణ్ణి తను ఎప్పుడు తనలో ఉంచుకో, అన్ని నీవు అనుకుని అంతరంగం, అన్ని నా శ్వాస నువ్వే, నా చేస నువ్వే, మాట నువ్వే, పాట నువ్వే అనుకుని రాముణ్ణి తన తనలో ఉన్న దైవాన్ని తను చూసుకోగలిగారండి. అందుకే 8 నిమిషాలు చేద్దాం మనకు చెప్తారు. సాధారణంగా ముందు కూర్చోలేం కాబట్టి ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చొని ధ్యానం చేద్దామంటాం. అది మినిమం, మాక్సిమం కాదు. మాక్సిమం మన మన స్థితి, మనకి ఏం కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం సాధన చేయాలి. సమయమే సాధన. ఎంత సమయాన్ని అయితే మనం సాధనకు తీసుకోగలుగుతున్నామో మనం చూసుకోవాలి. ఫస్ట్ శ్వాసే మన గురువుగా తీసుకొని సాధన కూర్చోవాలి. దానికి సమయాన్ని మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో దాన్ని బట్టి సాధన. సహనమే ప్రగతి. ఏ విషయంలోనండి, ధ్యానం విషయంలోనే కాదండి, వ్యక్తిగత విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయం, సామాజిక విషయంలో కానీ, ఏ విషయంలోనన్నా సరే సహనమే ప్రగతి. క్షమయా ధరిత్రి. భూమాత అంత సహనం ఎవరికి ఉంటుందో వాళ్ళు విజేతలు అవుతారు. ఒక గంట ధ్యానం చేసాం, నా కాళ్ళ నొప్పులు తగ్గాలండి, మోకాళ్ళ నొప్పులు, ధ్యానం చేస్తాను డిస్టర్బ్ చేయకండి, 1 అవర్ కూర్చొని ధ్యానం చేస్తాం. అదేంటండి ఒక గంట అనుకోని నేను 41 రోజులు ధ్యానం చేశాను, మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు. మన దృష్టి అంతా ధ్యానం మీద కాకుండా మోకాళ్ళ నొప్పుల మీద ఉంటే ధ్యానం ఎలా కుదురుతుంది? అంతే కదా. ఏ ఆలోచన లేకపోవడమే ధ్యానం కదా. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, కర్మ చెయ్యి ఫలితం ఆశించగాని. మనం కర్మ చెయ్యక ముందే ఫలితాన్ని ఆశించేస్తాం కదా. ధ్యానం చేస్తామంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అందుకే ధ్యానం చేస్తాం. అంతే. ధ్యానం ఏదిస్తే అది తీసుకుందాం అనుకుంటామా? అనుకుంటున్నామా? ఎవరైనా అనుకోవాలండి, అనుకోవాలి. ధ్యానం ఏదైనా ఒక కర్మ చేయకుండా ఎవరు ఉండవండి. ఆలోచన రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక చేసిన రూపంలోనో ఏదో ఒక కర్మలు చేసుకుంటాం. ఆ కర్మలకు ఉద్దేశాలు ఉండాలి, ఫలితాలు ఉండకూడదు. అలా నిస్వార్థంగా ధ్యానం కోసమే చేస్తే, సహనంతో 2 రోజులకు వస్తుందా, 3 రోజులకు వస్తుందా, 20 రోజులకు వస్తుందా, 40 రోజులకు వస్తుందా, 40 ఏళ్ళకి వస్తుందా, 40 జన్మలకు వస్తుందా, ఇది ఎవరైనా చెప్పలేమండి. మనం చేసే సాధన బట్టి, మనం చేసే సరైన ధ్యానాన్ని బట్టి ఉంటుంది. కళ్ళు మూసుకుని కూర్చొని అంతసేపు ధ్యానం అవ్వదు కదా. సరైన ధ్యానం మనం చేయాలి. నొప్పులు వస్తూ ఉంటాయి, భరించుకోవాలి. డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, భరించుకోవాలి. బయట వాళ్ళు తిడుతూ ఉంటారు, కళ్ళు మూసుకు కూర్చోవడం ఏంటి, పని పాడలేదా అంటూ ఉంటారు, అవన్నీ భరించుకుంటూ ఉండాలి. ఇలాంటి అన్ని సహనంగా మనం స్వీకరిస్తూ మన సాధనని ముందుకు తీసుకువెళితే తప్పకుండా ప్రగతిని సాధిస్తాం. ఎలాంటి ప్రగతిని అంటే ఇంకా మనం చెప్పలేమన్నమాట. అద్భుతమైన ఆనంద స్థితికి చేరుకోగలుగుతాం. అద్భుతమైన ఆనంద స్థితికి చేరుకోగలుగుతాం. అందుకే మనం ఎప్పుడైనా చూడండి, ఈ సాధనా ప్రకారంలో అద్భుతంగా ఎవరైతే సాధన చేశారో, ఎవరైతే సహనంగా ఉన్నారో, ఎలాంటి అడ్డుకోట్లు వచ్చినా తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే అసలైన ధ్యాన స్థితి, జన్మరాహిత్య స్థితి అనొచ్చు, అది పొందగలుగుతాం. ముక్తి అంటాం, మోక్షం అంటాం, ఏదో పొందగలగాలంటే పొందుతాం. అంతే తప్ప ఆ జ్ఞానాన్ని పొందకుండా ఇంకా 4వ ప్రకరణ అనుభవమే జ్ఞానం.
శ్వాసే గురువు. ఫస్ట్కి వెళ్తే ఆత్మే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, జ్ఞాన ప్రకటన. సాధనా ప్రకరణలో శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. భారతంలో ఇలాగైందంటండి, రామాయణంలో ఇలాగైందంటండి, కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడండి, పత్రిసారి ఇలా చెప్పారండి, మిలారెపై ఇలా చెప్పాడండి అని మనం అనుకుంటాం. ఇలా చెప్పారని ఉదాహరణలు అన్నీ కూడా వారి అనుభవాలు, వారు మన అనుభూతులు. ఏదైతే మన అనుభూతి వస్తుందో ఇలా జరిగిందండి, ధ్యానంలో అలాగే అయ్యిందండి, ధ్యానం వల్లనే ఇలా మారాడండి అని ఎప్పుడైతే చెప్తానో స్వ అనుభవం వస్తుంది. అనుభవం జ్ఞానంగా మారుతుంది. ఎప్పుడైతే సహన ఇవన్నీ చెప్పుకుంటున్నామో మన అనుభవము జ్ఞానంగా మారుతుంది. సహనంతో సాధన చేస్తే మెల్లి మెల్లిగా సూక్ష్మ శరీరంతో మనలో ఉన్న సూక్ష్మ మనం చెప్తాం కదండి, లోపల అంతర్గతంగా సూక్ష్మయానం చేసాము ఇవన్నీ, అవన్నీ కూడా మనకి అనుభవాలుగా ఉంటాయి. జన్మలు ఉన్నాయని పుస్తకాల్లో చెప్పడం కాదు, వెనుకటి జన్మలో ఏం చేసాం, ముందు ఏం చేయబోతున్నాం అని కూడా తెలుసుకున్నంత జ్ఞానాన్ని మనం పొందగలం. కృష్ణుడు చెప్తాడు, అర్జున నీకు నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, నీకు ఈ జన్మ మాత్రమే తెలుసు, నాకు ఎన్నో జన్మలు తెలుసు అన్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సహనంగా సాధన చేస్తూ ప్రగతిని సాధిస్తూ ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యాడు. మరి కృష్ణుడికి ఎందుకు తెలుసు అవన్నీ? ఆయన చిన్నతనం నుండి గంటలు గంటలు ధ్యానం చేశాడండి, అన్నీ తెలుసున్నాను. మనం కానీ జ్ఞానం లేకుండా పెరిగిపోతాం. లాస్ట్ లో జ్ఞానం కోసం, నిజం చెప్పాలంటే పుణ్యం కోసం, పురుషార్థం కోసం ధ్యానం చేస్తాం, జ్ఞానం కోసం చేస్తే ఎక్కడ కూడా. అందుకే అందుకే అంటారు, ఎలా పుట్టేమనేది కాదు, ఎలా పోయేమనేది చాలా అవసరం, అత్యవసరం కూడా. ఎందుకంటే పుట్టడం మన చేతిలో లేకపోవచ్చు, మనం కోరి పుట్టినా మన కర్మల ప్రభావం మన మీద ఉంటుంది. కానీ చనిపోయే లోపల మనల్ని మార్చుకుంటూ ధ్యానం చేస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మేనా అని ఉంది. జ్ఞానం పొందినప్పుడు కర్మలు ఆటోమేటిక్ గా దగ్ధం చేసుకునే శక్తిని మనం పొందుతాం కాబట్టి కనీసం ఈ జన్మను సరి చేసుకునే అవకాశం మనకి ధ్యానం ఇస్తుంది. సో సాధనా ప్రకరణలు అయిపోయాయండి. ఇంకా మనం తెలుసుకోవాల్సినవి రెండు ఉన్నాయి. ఏంటవి? దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. అవునండి, దానమే ధర్మం అని చెప్పారు కాబట్టి మనకి జ్ఞానం వచ్చేసింది కాబట్టి బాగా అడ్డదారులు డబ్బులు సంపాదించేద్దాం, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు కొట్టేసి 100 రూపాయలు ఉండేలు వేసేద్దాం అనుకుంటాం. ఇది ధర్మం కాదండి, ఈ దానం ధర్మం కాదు. ఎవరికి ఏది అవసరమో, ఏది మన దగ్గర ఉందో, మనకు మిగిలిపోయాక అన్నం తీసుకెళ్లి కుక్కలకు పెట్టో లేదా మనుషులకి ఇచ్చో నేను ధర్మం చేశానండి, దానం చేశానంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన ఆకలితో ఉన్నప్పుడు కూడా మనం తినవలసిన అన్నం కూడా తీసి మరొకరికి పెట్టగలిగితే అది ధర్మం, అది దానమే ధర్మం అవుతుంది. అంతే తప్ప మన దగ్గర ఎగస్ట్రా ఉన్నప్పుడు ఓ 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక 1000 మంది భోజనాలు పెట్టడం ధర్మము, దానము, ధర్మము కాదు. మన ఆకలిలోంచి ఇక్కడ సత్సాయిబాబా ఒక విషయం చెప్తారండి. ప్రతిరోజు మనం వండుకునే బియ్యంలో ఒక గుప్పుడు బియ్యం తీసి ఒక పక్క నుంచి నెలాఖరున ఆ బియ్యంతో వండిన వంటతో నువ్వు ఎవరికైనా ధర్మం చెయ్యి అని చెప్తారు. ధర్మం అంటే అది మనం తినేది తగ్గించుకొని ఇతరులకు పెట్టడం, మనకి ఎక్కువైంది బయట వేసడం కాదు. ఇలాంటి దానం చెయ్యాలి. పాత్ర నెరిగి దానం చెయ్యాలి అంటారు. ఆ చేసే దానం ఎలా ఉన్నదో అనేది కూడా మనం గమనించుకోవాలి. అది సరిగ్గా ఉపయోగపడుతుందా లేదా. కొందరు అంటూ ఉంటాం, ఇచ్చేసరికి మన పని అయిపోయిందని, మనం ధర్మం చేసాక మనకి పుణ్యం వచ్చేసి ఉంటది, మనం దానం చేసినా అయిపోయిందంటాం. ఆ డబ్బులు మిస్యూజ్ అయ్యి మనం వేసిన డబ్బులు తీసుకెళ్ళి మనం చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు భిక్షాటన ఉంది. ఒకప్పుడు భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి డబ్బులు వేస్తే అది మన ధర్మంగా, మన బాధ్యతగా, సామాజిక బాధ్యతగా గుర్తించాం. ఈ రోజు అవి దందాలయ్యి కోట్లు సంపాదించి ఎందరో పసిపిల్లల్ని, ముసలివాడిని కూడా ఎత్తుకు వెళ్ళిపోయి వాళ్ళ చేత ఇలాంటి యాచక వృత్తులు చేయిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మనం ధర్మం చేయడం వల్ల ఆ దానం ధర్మమా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే ఒక చెడు పనికి మనం చేయూతనిస్తున్నాం. అందువల్ల ఇక్కడ కొంత మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే డబ్బులు వేయమో వాళ్ళు సరైన ఇలాంటి దందాలు ఎక్కువగా అవ్వదు. సమాజానికి మనం కొంత సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ సేవ ధర్మంగా అవుతుంది. అందువల్ల దానం చేసే ముందు ఆలోచించుకొని పరిపరి విధాలు ఆలోచించి మనం చేయవలసింది మనం చెయ్యాలి. విసుక్కుంటూనో గసురుకుంటూనో చేయడం పద్ధతి కాదు. చేసే దానం ప్రేమగా, ఆర్తిగా, అభిమానంగా, తపనతో చెయ్యాలి. అప్పుడే ఆ దానం ధర్మంగా వర్ధిల్లుతుంది. అంతే తప్ప వచ్చాక తీసుకో ఒక నిమిషం ఆగు వేస్తున్నాం అని కాదు.
అన్నిటికన్నా మించిన ధర్మం ఏంటంటే స్వయ ధర్మం. దానికి మనం కశ్యపుడు కథ కూడా చెప్పుకుంటాం ఫ్రెండ్స్, అందరికీ తెలుసున్న కదే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ధర్మము దానం అన్నప్పుడు కశ్యపుడు మహా తపస్వి, ఆయన తపస్సు చేశాక పక్షి మీద రెట్టేసిందని పైకి చూస్తే పక్షి అగ్నికి అవుట్ అయిపోయింది. అంత పవర్ఫుల్ పర్సన్. అలాంటి ఆయన ఊర్లో భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక గృహిణిని అడిగితే ఆవిడేం చెప్పిందండి, ఇంట్లో పని అయ్యాక నేను వేస్తాను అని. వెయిట్ చేసిన తర్వాత ఆవిడ తీసుకొచ్చి అతనికి భోజనం పెట్టింది. కోపంగా చూశాడంట. నువ్వు కోపంగా చూస్తే చచ్చిపోవడానికి నేను ఏమైనా పక్షినా, కాలిపోవడానికి అందంట ఆవిడ. అంటే అక్కడ మనం ప్రత్యేకించి ఈ ధర్మం చేయాలని లేదండి. మనకి ఏ ధర్మం అయితే ఆపాదించబడిందో, ఏది ఒక భార్యగా ఏ ధర్మం ఉంది, ఒక భర్తగా ఏ ధర్మం ఉంది, అన్నగా ఏ ధర్మం ఉంది, మామగా ఏ ధర్మం ఉంది, తండ్రిగా ఏ ధర్మం ఉంది, ఈ ధర్మాలు ఎవరైతే సరిగ్గా చేస్తారో అది మనకు తప్పకుండా గ్రేట్ అని ఈ కథ వల్ల తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఆకాశ్యపుడే మరో గ్రామానికి వెళ్ళినప్పుడు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఒక మాంసపుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మాంసపుడు అతను వెయిట్ చెయ్యి, నేను ఇది అమ్మాలి, వచ్చిన డబ్బులతో నా తల్లిదండ్రులకు సేవ చేసాక నీ సంగతి చూస్తాను అని అన్నారు. అంటే అక్కడ వృత్తి ధర్మం, ఇక్కడ వ్యక్తిగత ధర్మం. భర్తకు సేవలు చేస్తుంది, అక్కడ వృత్తి ధర్మం, అది కూడా ఇంపార్టెంటేనండి. అందువల్ల ఈ ధర్మాలన్నిటినీ అయితే మనకి సనాతన ధర్మం మనకి చెప్పిందో మన ధర్మం, అదే విధంగా మనం ఆచరించుకున్నప్పుడు ఆటోమేటిక్ మనం ప్రత్యేకించి మళ్ళీ ఏ ధర్మాలు దానాలు చెయ్యక్కల. మన పని మనం కరెక్ట్ గా చేయగలిగితే అద్భుతమైన మార్గంలో ఉన్నట్టే లెక్క. ఓకేనండి. ఇంట్లో తల్లి ఏడుస్తూ ఉండదు, మనం బయటకు వెళ్ళి 10 మందికి చీరల పని వచ్చామనుకోండి ఉపయోగమే. ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తాళం తీయకుండా బయట గుమ్మల్లో కూర్చొని ఉంటారు, బయట భార్యాభర్తలు ఇద్దరు బయటకు వెళ్ళారు ఏదో సేవా కార్యక్రమానికి, ఉపయోగమే. అందువల్ల స్వధర్మానికి మించిన ధర్మం లేదు. స్వధర్మాన్ని ధర్మంగా చూసుకుంటూ అప్పుడు మనం చేసే దానాలకి ధర్మానికి వాటికి ఒక పద్ధతిని మనం కల్పించుకోవాలి. ధర్మమే పుణ్యము, ఇది 9వ నవరత్నం. రేపు దానం చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అమ్మో రేపు నాకు జబ్బు వస్తే ఈ డబ్బులు ఏమవుతాయి, ఇలా ఆలోచించుకుని మనం వాయిదా, అంటే వాయిదా పద్ధతి ఉంది దేనికైనా, అంటే వాయిదాలు వేసుకుంటాం. అప్పుడే ఎందుకండి, ఇప్పటి నుంచి బోల్డ్ వ్యాపకాలు ఉన్నాయి నాకు, చివర చివరికి వచ్చాక అంటే మంచం ఎక్కాక అప్పుడు చేద్దాం. అప్పుడు చెయ్యి కూడా రాదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇవ్వడానికి, సంతకం కూడా పెట్టలేము. ఆ టైం వచ్చాక కాదు, ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేయాలి. ధర్మాలన్నిటిలోని ఏ ధర్మం పుణ్యం, ఇక్కడ ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. నవరత్నాల్లో మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఏ ధర్మం పుణ్యం. అందరికన్నా అన్నదానం చాలా గొప్పదండి. అన్నదానం చేద్దాం. ఎంతసేపు అన్నదానం, ఒక పూట బాగా ఎక్కువగా తింటే ఆ రెండో పూట, పూటకి మళ్ళీ ఆకలేస్తుంది, ఉదయం లేవగానే ఆకలేస్తుంది, అంటే అది కొంతకాల పరిమితులు అయిపోతుంది. సరే, మనం వస్త్రదానం చేద్దాం, చాలా గొప్పదండి వస్త్రదానం చేద్దాం. వస్త్రదానం చేసాం, ఎన్ని రోజులు, 10 సార్లు కట్టుకుంటా, 20 సార్లు కట్టుకుంటా, ఆ చీర చిరిగిపోయే వరకు ప్యాంట్ షర్ట్ పోయేవారు, అయిపోయింది మనం చేసిన ధర్మం, మన పుణ్యం అక్కడితో అయిపోయింది. స్థలం దానం చేసాం, ఈ రోజు నీకు స్థలం ఇస్తాం, అది అన్యాక్రాంతం అయిపోవచ్చు, రేపు అప్పులు పాలై తాగేసి అమ్మేసుకోవచ్చు, లేదా పిల్లలు లాక్కోవచ్చు, నీకేదేదో సేవా సంస్థకి ఇచ్చేయచ్చు, అది నీ దగ్గర ఉంటుందని గ్యారంటీ లేదు స్థలం. మరి ఏది అసలైన దానం, ఏది పుణ్యాన్ని ఇచ్చే దానం, ఏదైతే జీవన విధానాన్ని సరి చేయడానికి మనం చెప్పగలుగుతామో అది సరి అయిన పుణ్యాన్ని మనకి ఇస్తుంది, అదే జ్ఞానదానం. ఎలాగైతే జ్ఞానం, ధ్యానం చేసుకోండి అమ్మా జ్ఞానం వస్తుంది, ఇది చెప్తే వచ్చేది కాదండి. పుస్తకాలు చదువుకొని మనం మన సత్సంగాలు 100 పెట్టుకున్నా, పుస్తకాలు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివినా అది ఆచరించినప్పుడు ఏది కాదండి. అందుకే మనం స్వయ అనుభవంగా ఆచరణలో సాధ్యమైనవి ఏది చేస్తామో, ఏ జ్ఞానాన్ని అయితే పొంది ఏ జ్ఞానాన్ని అయితే మనం అనుభవిస్తూ ముందుకు వెళతామో అదే సరైన పుణ్యాన్ని ఇస్తుంది. మరి అందుకే మనం ఈరోజు 8 అయిందండి పడుకోవచ్చు కదా, 9 అయింది పడుకోవచ్చు కదా, ఎందుకు వచ్చినాయి ఈ క్లాసులు అని అనుకుంటున్నారా? లేదు కదా. మెడిటేషన్ ఛానల్ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, మీరు 8 to 8:30 ధ్యానం చేయండి, 8:30 to 9:30 ఏదో 4 మాటలు మాట్లాడుకుందామని. ఎందుకు? సరైన ధ్యానం అందిపుచ్చుకోవడానికి. ఏ పుట్టలో ఏ పాము ఉందోనండి, ఎవరి నోటప్పుడు ఏ మాట రావడం వల్ల ఎవరిలో పరివర్తన వస్తుందో. ఈ రోజు మనందరూ ఉన్నాం, 10 సార్లు శ్వాస మీద ధ్యాస పెట్టు చెయ్యి అన్నారు ఆయన, అందుకు మనం ధ్యానం చేస్తూ ఎంతో కొంత ఎదగడం ప్రారంభించాం, కొంచెం కొంచెం మళ్ళీ మార్పులు తెచ్చుకుంటున్నాం. అదే విధంగా ఒక మాస్టర్ చెప్పింది ఒకరికి నచ్చొచ్చు, ఒక మాస్టర్ చెప్పింది ఇంకొకరికి నచ్చచ్చు. అందుకే అంతమంది మాస్టర్స్ ఒక వేదిక మీదకి తీసుకొస్తూ ఇలాంటి జూమ్ సెక్షన్స్ రన్ చేస్తున్నారు. ఎంత అవకాశం చూడండి, మనకెందుకు అనుకుంటే ఏది అవ్వదు. ఎక్కడైనా చూడండి, భగవద్గీత కూడా ఒక జ్ఞానం రావాలంటే ఒక ప్రశ్నతోనే మొదలవుతుందండి. మన భగవద్గీత కూడా అంత జ్ఞానం ఎలా వచ్చింది మనకి?
ఎవరు ప్రశ్నించారండి? ధృతరాష్ట్రుడు ముందు ధృతరాష్ట్ర ఉపాధి ఫస్ట్ ఉంటుందండి. ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. విదురుడిని పిలిచి ఏమవుతుందయ్యా కురుక్షేత్రంలో అని. ఆయన అడిగిన ఆ ప్రశ్న కోసం ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నలు కృష్ణుడు చెప్పడం మొదలుపెట్టాడు. అందువల్ల అడుగుతేనే చెప్పగలుగుతాం కాబట్టి అడుగుతేనే జ్ఞానం వస్తుంది. మన వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, రామాయణ భారత గాథలు కానీ ప్రశ్నల మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నటువంటి వాంగ్మయం ఉంది. అందుకే అందరం ఇలా మాట్లాడుకుంటూ విని ఊరుకోవడం కాకుండా క్లాస్ అయిపోయాక కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ విషయం ఇలా కాదు కదండి ఇలా కదా అని మనలో మనం చర్చించుకుంటూ సరి అయిన సత్సంగం చేయగలిగిన రోజు మనం చాలా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలం. విని ఊరుకోవడం స్కూల్లో పిల్లలం కాదు కదండి మనం. ఏదో టీచర్ చెప్పారు అడిగితే తిడతారు ఇప్పుడు భయం వేసి సగం ఒకవేళ వాళ్ళు తప్పు చెప్పినా ఆ బోర్డు మీద ఏదైనా పొరపాటును తప్పు తగిలినా ఏ బాబా చెప్తే తిడతారు రేపు మార్కులు తగ్గిస్తారని కాముగా ఉండడానికి మనం పసిపిల్లలం కాదు. ఇంతో కొంత జ్ఞానాన్ని పొందుతున్నమాట. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే పెంచుకోవాలంటే సాధనలో ఇంకా ప్రక్రియలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంటే మనకి ఎలా శ్వాస మీద ధ్యాస నిలవడం లేదా, ఇది ఎరుకంటే ఏంటి, ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా కూర్చోగానే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం సరి చేసుకుంటూ అంటే జ్ఞానాన్ని పొందుతూ సరిగ్గా ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఏ ఆనందం కోసం అయితే ఏ ఆరోగ్యం కోసం అయితే ధ్యానం చేస్తున్నామో దాన్ని 100కి 200% పొందగలుగుతాం ఫ్రెండ్స్. సో మన గవర్నమెంట్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే 18 ఆదర్శ సూత్రాలని 9 నవరత్నాల్ని మనకు అందిస్తుంది. వీటన్నిటిని తూచా తప్పకుండా మనం పాటించగలిగితే ఎవ్వరు మనల్ని కూర్చొని ఒక బెతం పట్టుకోనో కర్ర పట్టుకోనో గొడుగు చేయించని నేర్పించరండి. ఈ సాధనలో మనం వీటిని మర్చిపోకుండా బ్రతికించుకుంటూ ఇక్కడ వాటిని ఉంచుకుంటూ బయటికి వెళ్ళనివ్వకుండా బంధించుకున్నాం అనుకోండి, ఇక్కడికి వెళ్ళకుండా మనం బంధించుకుంటే అప్పుడు దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అయ్యో ఇది ఇలా కదా ఈ విషయం, నేను సమయమే సాధన అన్నారు కదా, నేను 20 నిమిషాలు ధ్యానంలో కూర్చొని టైం అయిపోయింది అనుకుంటున్నానేంటి అనకుండా కాసేపు కూర్చోగలను. నేను ఈ సంకల్పం పెట్టుకున్నానండి 41 రోజులు చేశాను అవ్వలేదండి. సహనం ఎక్కడుంది, ప్రగతి ఎక్కడొస్తుంది? ఎగ్జామ్స్ ఉంటాయి కదండి ప్రతి ఒక్కళ్ళకి. ఏ పని చేసినా మనం ధ్యానంలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నాము, ఎంత సరైన ధ్యానం చేస్తున్నాము, ఆ ఏ ఆకాంక్షతో చేస్తున్నాం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం విశ్వం కోసం చేస్తున్నామా, వ్యక్తిగతం కోసం చేస్తున్నామా, వృత్తిపరంగా చేస్తున్నామా? విశ్వం కోసం చేసినప్పుడు విశ్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది మనకి. లోకా సంస్థ సుఖినో భవంతు. సో ఫ్రెండ్స్, ఇలా మనం ధ్యాన నవరత్నాలు మనలో వెళ్లకుండా పిరమిడ్ ఫిలాసఫీని అర్థం చేసుకొని ధ్యాన సాధన ముందుకు చేస్తే ఏదో ఒక ప్రయోగం చేయమన్నారు మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే దాని ఫలితం సరిగ్గా రాదు. దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని వెళితే సులభంగా దాన్ని మనం పొందగలం. అదే విధంగా పిరమిడ్ ఫిలాసఫీని మనందరం అర్థం చేసుకుని హృదయంలో పదిలపరుచుకొని ఆ పద్ధతిలో మనం ముందుకు వెళితే ఏదైతే మనం ఏదంటే జన్మరాహిత్యం కోరుకుంటాం. ఎవరైనా పునరపి జననం పునరపి మరణం, ఎవరికైతే లేదో వాళ్ళు ముక్తిని పొందాము అంటున్నారు శంకరాచార్య వారు కదా. అలాంటి ముక్తిని పొందడానికి మనం ముందు వరుసలో ఉంటాం కాబట్టి అలాంటి ధ్యాన సాధన చేద్దాం. మనం చేయడమే కాదు, మన పుణ్యభూమి, కర్మభూమి, ధ్యాన భూమి, వేద భూమి భారతదేశం సనాతన ధర్మానికి ఎంత ఇచ్చిందో. ఎవరైనా సరే నాకు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటే ప్రపంచంలో ఏ దేశమైనా, కానీ భారతదేశం కోరుకుంటుంది లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు అని కోరుకుంటుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందుకే అందరికీ జ్ఞానం నేర్పిద్దాం, ముందుకు నడుద్దాం, ధ్యాన పత్రిజీ ఆశించిన ధ్యాన జగత్తును సృష్టించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వేదిక మీద తిరిగి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి అందిస్తున్నాను.